స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజవు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను పరిశుద్ధుడా సర్వోన్నతుడైన సృష్టికర్త ఇదిగో తండ్రి దేవా అనుశాసనాలు ఇది దినము జరిగించడానికి చూపునందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఆయన స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నాదారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి స్తుతించుడి పిల్లన గ్రోవిని సంధి వాచములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
నా ప్రాణమా నా జీవితానికి ఓ భాగ్యమా మమతలు కురిపించు అనుబంధమా నిండైన గర్భికి ఓ నేత సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధమైన నామమున చేరి నిన్ను కనపరచడానికి తండ్రి మా పవిత్రమైన సమయాన్ని బట్టి ఇదిగో నా తండ్రి ఎదురు ఇదిగో ప్రభా నీ దాసుడు నా తండ్రి సురేష్ పురుషాలు ప్రార్థన చేసుకున్నారు వారి దాంపత్య జీవితాన్ని ఫలింపచేసిన తెచ్చిన గర్భాన్ని పెట్టుకోవడం ఈ సమయంలో ప్రభా శ్రీమంత కార్యక్రమం జరిగించడం ప్రభా నీ సన్నిధి కాంతిని ఇక్కడ ఉంచుకుంటున్నాం ప్రభా వాక్యం చెప్పనే నీ దాసుని కూడా నీ ఆత్మతో బలపరిచి మా అందరికి కావాల్సిన జీవాహారాన్ని అనుగ్రహించిన ప్రతి ఒక్కరు ఒక స్త్రీని ఆశీర్వదించుట సహజంగా ఇప్పుడు కాలంలో అలాగూ ఎవరు చేయలేరు. కానీ ఆ స్త్రీ మరియా ఎలిజబెత్తుని దర్శించడానికి ఆమె పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు మరియా గర్భంలో ఉన్న శిశువు, అది ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు కూడా మరియా వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు కత్తులు వేసి అప్పుడు ఆమె ప్రవచనించిందన్నమాట. ఈ ప్రవచనము చాలా విలువైనది. అందుకే నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదించబడునని వాక్యం. అందుకే ఆదికాండంలో 24వ అధ్యాయంలో లాబాను తన చెల్లెలైన రెబెకాని పంపుతూ దీవించి పంపాడు. అమ్మా దాకా నీ గర్భఫలము దీవించబడును, నీ ఫలము దీవించబడును అని ఆమె బిడ్డల పుట్టు పెళ్లి కాక ముందే వారు ఆశీర్వదించి పంపారు. అంటే స్త్రీ ధన్యురాలు. ఎలా ధన్యురాలంటే ఒక బిడ్డకి జన్మనివ్వటానికి, ఒక బిడ్డని భూమి మీదకి జన్మనివ్వటానికి నవమాసాలు మోసి మధ్యలో మరి ఎన్నెన్నో సమస్యలు, కష్టాలు, బలహీనతలు వచ్చినాను వాటన్నిటిని తట్టుకొని మరి ఆ స్త్రీగా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఎంత ఆశీర్వాదకరమైందో దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే స్త్రీలు అనంటే ప్రియ సోదరులారా, దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని వాక్కును వినేవారు, దేవుని వాక్కుకు భయపడేవారు, దేవుని వాక్కు ప్రకారము నడుచుకునేవారు అని. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు దేవుడు చెప్పిందే చేశారు, దేవుడు చెప్పినట్టు నడుచుకున్నారు, దేవుడు ఏది చెప్తే అది చేశారు. అందుకే మనం చూసినప్పుడు అన్నా కూడా బిడ్డలు లేని సమయంలో దేవుని మందిరానికి వెళ్ళి అంతకుముందు తన స్థితిని, తన జీవితాన్ని, తన పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి నాకు ఒక బిడ్డని నాయన, నాకు ఒక బిడ్డని, నాకు నింద తొలగిపోద్ది అని పశ్చాత్తాపంతో ఏడ్చింది. కానీ అక్కడ ప్రవక్త అనుకుంటున్నాడు, ఈమె మత్తురాలు ఉంది, తూలుతూ ఉంది, నీకేమీ తెలియట్లేదు, ఇవి ఆ పరిస్థితిలో ఉందని. అమ్మా ఇంకెంతకాలం నువ్వు మత్తురాలుగా ఉన్నావని అన్నాడు. లేదు నాయన, యెహోవా సన్నిధిలో నా ఆత్మను అంటే తనకున్న చెడు అలవాటు, బలహీనతలు అటన్నిటిని కూడా వెంటనే
దేవుని సన్నిధికి వచ్చి మాదివేసి ఆ గర్భఫలం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలం ఇస్తే ఆమె కూడా ప్రవచిస్తుంది. యెహోవా వంటి దేవుడు ఈ లోకంలో లేనప్పుడు దేవుడు బలవంతుడు, ఆయన బలహీనులను బలపరిచేవాడు, బలహీనులను శక్తివంతులుగా చేసే దేవుడు అని ఆమె కూడా సమూయేలు గ్రంథము 1 గ్రంథం 2 అధ్యాయంలో అదంతా ప్రవచన వాక్యం చక్కగా పలుకుటి. అట్లాగే ప్రియ సోదరులారా, ఈ సమయంలో మరి దేవుడు సురేష్ గారిని అనూషాని ప్రేమించి మరి దేవుడు దానవు అని దేవుని వాక్యం రుజువు చేశాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్లు, దేవుని ఆశీర్వాదం గొప్పతనం ఇచ్చినట్లు, మరి అలాగే అలాంటి కృపను దేవుడు మరి అనుషాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించి దేవుడు మరి ఈ సమయంలో మరి ప్రసవించు దినాలు వచ్చినవి. మనందరం ఇక్కడ చేరడానికి కారణం ఏంటంటే మరి సురేష్ తల్లి గారు, వాళ్ళ తండ్రి గారు, వారి బంధువులు వారందరూ కూడా మంచి పండుగ చేసుకుని వచ్చిన సందర్భం ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఈ ఇంకొల్లు గ్రామంలో శంకూర్ ప్రసాద్ గారు, గార్కం గారి కార్యక్రమాన్ని ఇలాగున ఏర్పాటు చేశారు. గర్భఫలము అనేది అదే 127వ కీర్తన అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలం అంటే బహుమతి అంటే ఏంటండి? బహుమతి అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? ఆడపిల్ల, ఎవరి పిల్ల? ఆడంటే సీరియస్ గా పిల్ల కదండి. కంటవారి బాధ్యత పెంచడం. ఇప్పుడు ప్రసాద్ గారు వాళ్ళు అనూషానికి అన్నారు, ఎవరికి ఇచ్చారు? సురేష్ గారు. అట్లాగే ఆడపిల్ల అంటే ఆడపిల్ల మొన్నడు ఆడపిల్ల అంటారు, అంటే మన అమ్మాయి కాదు. అదే మగపిల్లడైతే ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందం అంటారు, గంతులు వేస్తారు కదండి. కనుక మరి సమయంలో గర్భఫలము దేవుడు మరి సురేష్ గారిని అనుషాన్ని ప్రేమించుకుని ఎదురయ్యారు. ఇప్పుడు ఇంకొకరు వస్తున్నారు, ఎవరో మూడు వారు వస్తున్నారు. ఇప్పుడు వారిద్దరూ భార్యాభర్తలుగానే ఉన్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు? ఏమండి ఏంటిది? తగిన పర్ల కుటుంబం ఏంటిది? బిడ్డలు కలిగితేనే కుటుంబం, బిడ్డలు లేకపోతే కుటుంబం అంటారా? ఇప్పుడు దేవుడు వారిని ఒక కుటుంబముగా, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఏం చేస్తాడండి? ఒక కుటుంబముగా బిడ్డలు కలిగి, సంపద కలిగి. ఇప్పుడు మనం ఎన్ని కలిగి ఉన్నాం? మొదట ఏం కావాలి? బిడ్డలే. బిడ్డలుంటే ఏముంటుంది? ఆనందము, సంతోషము, ఆప్యాయతలు, అనురాగాలు. ఇప్పుడు ఎక్కువగా శిరీష ఇప్పుడు వరకు సురేష్ గారిని ప్రేమించవచ్చు. రేపు బిడ్డ పుట్టిన ఎవరు పుట్టిన బిడ్డని అంత ప్రేమించాడు. ఎంత ప్రేమించినా దేవుడు అడిగినప్పుడు దేవుడికే ఇచ్చి చేశాడు. మరి ఎందుకు ఇచ్చారా? మరి 60 సంవత్సరాలకి ఇసాకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు వారికి ఏమి ఇచ్చారు? ఈ 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అబ్రహాముకు ఒక కొడుకుని ఇచ్చాడు. ఎవరైనా ఇసాకు 60 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఎవరిని ఇచ్చారు? ఎంతమందిని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఎవరు? యాకోబు, ఏశావు. మరి యాకోబు 20 సంవత్సరాలు కష్టపడితే ఎంతమంది సంతానం వచ్చారు? ఏమండి? ఎవరు ప్రార్థన ఎక్కువ? ఎవరు ప్రార్థన గొప్పదండి? ఏమండి? ఎవరు ప్రార్థన గొప్పది? యాకోబు ప్రార్థన. అంటే ప్రియ సోదరులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సంతానం అనేది
బైబిల్ గ్రంథంలో చాలా విలువైనది. సొలొమోను ఆ భక్తుడే రాశాడు ఆ మాట. అంత విలువైనది. అందుకే గర్భఫలము బహుమానం, ఉపమానులు రెండు అంతేనండి, దేన్ని తీసివేయకూడదు. అంటే బైబిల్ ప్రకారం చూస్తే కుమార్తెలకు కానీ కుమారులకు కానీ ఏముంది? సమాన హక్కు బైబిల్ గ్రంథం ప్రకారం. కానీ మనం బైబిల్ గ్రంథం ప్రకారం నడుస్తామండి? ఏమైనా నడుస్తామా? ఎవరైనా నడుస్తారా? ఏమైనా నడుస్తారా? అదే సురేష్ గారు మీ నాన్నగారు ఆమెతో సమానం ఇస్తారా? ఇప్పుడు సురేష్ గారు మామగారు ఇవ్వరు కదా, ఇవ్వరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా సమానత్కే అంత మట్టికి వాళ్ళు అంత మట్టికే. కానీ దానికన్నా ఎక్కువ తీసుకుంటారండి ఆడపడు అనుకుంటారు, కానీ దానికన్నా ఎక్కువ తీసుకుంటారండి. నాకు తెలుసండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆశీర్వదించిన గర్భఫలాన్ని దాన్ని ఎవరు ఏమి. అందుకే దేవుడు నీ గర్భఫలము దీవించబడును గాక, నీ గర్భఫలము ఆశీర్వదించబడును గాక అని దేవుడు వాక్యంలో చెప్పారు. అట్లాగే కనుషాకి ఇచ్చిన గర్భఫలాన్ని మరి అందరూ మీ మీ మంచి హృదయాలతో, మీ స్వహస్తాలతో మరి అందరూ కూడా అనుషాన్ని ఆశీర్వదించి మరి ఒక కుటుంబ అనుషాన్ని అలాగే సురేష్ గారిని కూడా దేవుడు వారిని ఆశీర్వదించి ఒక గొప్ప కుటుంబముగా దేవుడు నిర్మించాలని అందరం కలిసి సమయంలో వారి వరకు ప్రార్థన చేస్తారు. మంచిదండి, అందరం చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తి అనుసరాలు. నా తండ్రి వారి దాంపత్య జీవితంలో సంవత్సరం పైన కాపాడాను, అందుకని స్తోత్రం. మీరు దయతలిసి నీ వాక్యం చెప్పినట్లు గర్భఫలం ఇచ్చారు అయ్యా. మీరు ఇచ్చే ఈ బహుమానము తర్వాత బహుమానంలో బిడ్డనెత్తుకున్న తర్వాత మరి అనుష కూడా ఈ 9 మాసాలు పడిన కష్టము శ్రమంతా మర్చిపోతుంది కనుక నాయన ఇప్పుడు అందరము కలిసి మా చేతులు బిడ్డ మీద వైపు బిడ్డలిద్దరి వైపు చాపి ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాం అయ్యా. బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ప్రసూతి విషయంలో కార్యం చేయండి, సుఖమైన ప్రసూతి. ఇదిగో నాయన నీ వాక్యం చెప్పింది, ఇదిగో ఐగుప్తు స్త్రీలు లాంటి వారు ఇశ్రాయేలు స్త్రీలు కారన్నావు అయ్యా. ఇశ్రాయేలు స్త్రీలు ఇదిగో మంత్రస్నానాలు రాకముందే వారు డెలివర్ అవుతున్నారని నీ వాక్యంలో సెలవిచ్చింది. అలాంటి గొప్ప అద్భుతము ఆశ్చర్య కార్యము నాయన అనుషపక్షంగా జరిగించండి, ఆశీర్వదించండి నాయన. గర్భఫలాన్ని దీవించండి నాయన. అందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క మహిమ, నీ వెలుగు, నీ ప్రత్యక్షత, పరలోకపు దూతలు, పరలోకపు మహిమ, పరలోకపు వెలుగు బిడ్డ మీద ప్రసాదింపచేసి నీ గొప్ప దీవెన, నీ కరుణ బిడ్డను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నుంచి కాకుండా ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా ప్రభువా నన్ను గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన ఊరలనా వేలాది కోడేలనా నీవు చేసిన
కలలోనా కథలోనా నువ్వే నీ జతలో నూరేళ్ళు ఉంటానే నీ పేరే సుప్రభాతం అడుగునాడుగే ప్రదక్షిణం నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం నీకేగా నా తలపు నా గెలుపు నీ కోసం నా దేహం నా ప్రాణం నీదే రోజు నువ్వు దరి చేరితే వసంత వలపు సంత నీ ఊపిరి వెచ్చగా తాకితే నీ కన్నులతో వెన్నెలనే కురిపించే కోమలినే కౌగిలిలో దాచాలే ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా కాలంలో నా తండ్రి వివాహాన్ని జరిగించి మరి ఇదిగో నా తండ్రి వారి ఇరును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి గర్భఫలాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా నేటి దినమున సంతోషంతో ఆనందంతో జరిగిస్తూ ఉన్నటువంటి వేడుక కార్యం మీరు దీవెనకరంగా జరిగిస్తున్నందుకే వందనాలు తెలియచేయుచున్నా ప్రత్యేకంగా మా అనుష్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో నా తండ్రి నవమాసాలు నిండుతున్నప్పుడు మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి బిడ్డకు మహిమ పొందమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి నిత్య కాపుదల అనుషాకి డెలివరీ అయ్యే వరకు నీ కృప తోడై ఉండును గాక.
చూపులు వాలకుండా ప్రేమే మన కోట కూడా నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గుర్తులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కథలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు పండుగ వేళ కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన
రంగు పులుముకోదనా ప్రతి నిమిషం ఒక్క జన్మ చాలదులే నీ సహవాసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తా నీ జత కోసం నువ్వు నా దైవం పంపిన ప్రియ సందేశం నిండుగా నీలో ఉన్నది నా సంతోషం పాపలా చూసుకుంటా కంటి రెప్పలో దాచుకుంటా రావే నువ్వు నా రాణి వంట నీకే అంకితం ఊపిరంతా చివరంతా నువ్వలా పక్కన ఉంటే చాలు కడ వరకు క్షణమో అద్భుతమంటూ సాగిపోద బ్రతుకు పాపలా చూసుకుంటా కంటి రెప్పలో దాచుకుంటా రావే నువ్వు నా రాణి వంట నీకే అంకితం ఊపిరంతా చివరంతా నా జనుమకే అందం నీతో అనుబంధం నీ మనసులో భాగం నే పొందిన యోగం ఎండవేడినంతా నేనే స్వీకరిస్తానే చందనాల జల్లునిపై చిలకరిస్తానే కాలమంతా నీ కొరకే కలలు కంటానే భద్రపరుచుకొని ఆ బిడ్డ చదువుతున్న ప్రతి పనిలో చూపుగా ఉండి ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆ బిడ్డకి సంవత్సరం కొద్ది మా ప్రార్థనకి అంగీకరిస్తున్నాం ఏ శక్తి గల పరిశుద్ధంగా వారికి వేడుకొని ప్రార్థిస్తున్నాం. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని 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 దని